ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి వైసీపీ కేంద్రంగా చోటు చేసుకుంటున్న రాజకీయంలో కొత్త లెక్కలు తెర మీదకొస్తున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. మాజీ సీఎం జగన్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాగా కొంతకాలంగా రాజకీయంగా అంత యాక్టివ్గా లేని పీసీసీ చీఫ్ షర్మిల తాజాగా రాహుల్తో భేటీ అయ్యారు. కీలక ప్రతిపాదన చేశారు. అందుకు రాహుల్ సైతం అంగీకారం తెలిపారు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు కానుంది. ఏపీ కేంద్రంగా కాంగ్రెస్ కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తోంది. జగన్ టార్గెట్గా షర్మిలను కాంగ్రెస్ నాయకత్వం ఏపీ పీసీసీ చీఫ్గా నియమించింది. 2023 ఎన్నికల్లో జగన్ లక్ష్యంగా షర్మిల చేసిన ప్రచారం ప్రభావం చూపింది. కేవలం షర్మిల జగన్ను మాత్రమే టార్గెట్ చేసి ఎన్డీఏ కూటమిపై ఉదాసీనంగా ఉంటున్నారని కాంగ్రెస్ నేతల నుంచే విమర్శలొస్తున్నాయి. కొంతకాలంగా షర్మిల రాజకీయంగా నామమాత్రంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఇదే సమయంలో షర్మిల తాజాగా ఢిల్లీ కాంగ్రెస్ నేత రాహుల్తో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలపైన చర్చించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపాధి హామీ పథకం పునరుద్ధరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని రాహుల్ను కోరారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి ఫిబ్రవరి 2వ తేదీతో 20 ఏళ్లు పూర్తవుతుందని గుర్తు చేశారు. కేంద్రం తాజాగా ఉపాధి హామీ పథకంపైన తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో షర్మిల ఢిల్లీలో రాహుల్తో చర్చించారు. దీంతో ఏపీ నుంచే ఉపాధి హామీ పునరుద్ధరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని రాహుల్ గాంధీని కోరారని పేర్కొన్నారు. ఏపీ పర్యటనకు వస్తానని, పార్టీ పోరాటంలో భాగస్వామ్యం అవుతానని ఆయన హామీ ఇచ్చినట్టు షర్మిల తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామం నుంచి ఈ ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు షర్మిల వివరించారు.